ఆదివాసులకు గృహజ్యోతి పథకం ద్వారా వెంటనే కరెంటు సౌకర్యం కల్పించాలని, నీళ్లు, విద్య, వైద్యం వంటివి సమకూర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతెప్ప మండల కమిటీ కొమరంభీం కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ చేపట్టారు. ఇక కొమరంభీం కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బల్బులు పట్టుకుని భారీ ర్యాలీగా నిర్వహించారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అందజేశారు. ఇక ఈ సందర్భంగా తుడుంతెప్ప రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ మాట్లాడుతూ ఈ సమాజంలో ఆదివాసులుగా పుట్టడం నేరమా అంటూ ప్రశ్నించారు. ఆదివాసుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే కరెంటు సౌకర్యం కల్పించాలని అన్నారు. అలాగే మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావాల మండల కమిటీ ఆధ్వర్యంలో కొమరంభీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము కరెంటు సౌకర్యం కల్పించాలని, కొమరంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతూ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రధానంగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చెప్తున్నది ఒకటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొమరంభీం కాలనీ ఉన్నది. ఇక్కడి నుండి చూస్తే మా జిల్లా కలెక్టర్ కార్యాలయం కనబడుతుంది, జిల్లా ఎస్పీ కార్యాలయం కనబడుతుంది, ట్రాన్స్కో కార్యాలయం ఉన్నది, ఐటీ టవర్ ఉన్నది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఎందుకు మీరు కరెంట్ ఇస్తలేరో ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేము ఆదివాసులుగా పుట్టడం నేరమా, ఇవాళ ఆదివాసీలుగా మేము ఇవాళ ఇక్కడ బతకడం నేరమా, ఎందుకు మీరు మా ఆదివాసుల పైన వివక్ష చూపుతున్నారో మీరు ఒకసారి పునరాలోచన చేయాలి. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా ఉన్నతాధికారులకు అనేక సార్లు మేము ధర్నాలు చేసినాం, దండాలు పెట్టినాం, ఫిర్యాదులు చేసినాం. మాకు ఇవాళ కూడు గూడ నీడ కల్పించండి. ఇప్పటికైనా మీరు మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే కొమరంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల తరపున మేము